సంక్రాంతి సినిమాల హడావిడి ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇక ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు చూసే ఛాన్స్ లేదు ఆడియన్స్ కి. మరి స్టార్ హీరోల సినిమాలు చూడాలంటే ఇంకెన్ని నెలలాగాలి? పెద్ద సినిమా మళ్ళీ థియేటర్స్ కి వచ్చేదెప్పుడు? సంక్రాంతి సీజన్లో ఒక్కరు కాదు ముగ్గురు హీరోలు థియేటర్లలోకొచ్చారు. రిజల్ట్ సంగతి పక్కన పెడితే అటు ఆడియన్స్ లో ఇటు థియేటర్లలో తెగ సందడి చేశారు. మరి ఈ సందడి మళ్లీ చూడాలంటే మాత్రం ఇప్పుడప్పుడే ఆ ఛాన్స్ లేనట్టే. ఎందుకంటే మళ్లీ థియేటర్లలో స్టార్ హీరో సినిమా చూడాలంటే 2 నెలలు ఆగాల్సిందే. మార్చి ఎండింగ్ వరకు పెద్ద సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. మార్చి 28 పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఎంట్రీతో మళ్లీ పెద్ద సినిమా చూసే ఛాన్స్ వస్తుంది ఆడియన్స్ కి. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యే వరకు పెద్ద సినిమా ఏదీ లేదు. ఈ గ్యాప్ లో 2 నెలల పాటు అన్ని చిన్న సినిమాలే రిలీజ్ కాబోతున్నాయి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో అజిత్ పట్టుదల ఫిబ్రవరి 6న రిలీజ్ అవుతుంటే, ఫిబ్రవరి 7న నాగ చైతన్య తండెల్ మూవీ థియేటర్లలోకొస్తోంది. ఇక ఫిబ్రవరి 14న వాలెంటైన్ వీక్ లో కూడా 3 చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 14న విశ్వక్సేన్ లైలాతో పాటు కిరణ్ అబ్బవరం దిల్రుబా, గౌతమ్ ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న బ్రహ్మానందం కూడా అదే రోజు థియేటర్లలోకొస్తోంది. ఫిబ్రవరి 21న ఒకే ఒక్క సినిమా మజాకా రిలీజ్ కాబోతోంది. ఇప్పటివరకు సందీప్ కిషన్ ఒక్కడే ఈ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. మరి రిలీజ్ టైంకి ఎన్ని సినిమాలు వస్తాయో చెప్పలేం. ఎగ్జామ్స్ సీజన్ కాబట్టి మార్చి ఫస్ట్ హాఫ్ లో పెద్దగా సినిమాలు రిలీజ్ పెట్టుకోలేదు మేకర్స్. అయితే రిస్క్ చేసి నాని ప్రొడక్షన్ లో ప్రియదర్శి నటిస్తున్న కోర్టు సినిమా మార్చి 14న రిలీజ్ అవుతోంది. ఇలా వరుసగా అన్ని చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. మార్చి 28న బిగ్గెస్ట్ మూవీగా హరిహర వీరమల్లు రిలీజ్తో మళ్లీ సమ్మర్లో పెద్ద సినిమాల హడావడి స్టార్ట్ అవబోతోంది. అంతవరకు ఈ 2 నెలలు చిన్న సినిమాలతో సరిపెట్టుకోవాల్సిందే.